మావోయిస్టు పార్టీ నాయకత్వ సమస్య ఎదుర్కొంటుందా? వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, అగ్రనేతల మరణం మావోయిస్టుల ఉనికికి ప్రశ్నార్థకం చేస్తోందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో తిష్టవేసిన కేంద్ర బలగాలు మావోయిస్టు నేతలను వెంటాడి వేటాడుతున్నాయి. ప్రధాన కార్యదర్శి సహా పలువురు అగ్రనేతలు ఇప్పటికే నేల కొరికారు. మరి మిగిలింది ఎవరు? పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు? వాచ్ ది స్టోరీ. పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో 1967లో చిన్న పాయలా మొదలై శ్రీకాకుళంలో ప్రవేశించి అటు నుంచి జగిత్యాల మీదుగా దండకారణ్యం, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించిన నక్సల్ ఉద్యమం దాదాపు 6 దశాబ్దాల తర్వాత ఉనికి సమస్య ఎదుర్కొంటోంది. బీహార్లోని మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, పీపుల్స్ వార్ కలిసి 2004లో సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించింది. ప్రస్తుతం దేశంలో సాయుధ పోరాటం చేస్తున్న నక్సల్ పార్టీ ఇదొక్కటే. మావోయిస్టు పార్టీగా ఏర్పాటైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల నేతలే నాయకత్వం వహిస్తున్నారు. అయితే దేశంలో మావోయిస్టు పార్టీని 2026 మార్చి నాటికి అంతం చేస్తామని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి వరుసగా మావోయిస్టులందరినీ అంతం చేస్తోంది. 2010లో దేశంలోని 180 జిల్లాల్లో ఉధృతంగా కార్యకలాపాలు నిర్వహించిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు 38 జిల్లాలకు పరిమితమైంది. అది కూడా కేవలం 6 జిల్లాల్లోనే తీవ్రస్థాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది. కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ మావోయిస్టులను వేటాడుతున్నాయి. దీంతో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. 2025లో ఈ 6 నెలల్లోనే పలువురు అగ్రనేతలతో సహా 205 మంది మావోయిస్టులు మరణించారు. ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించేవారు ఉన్నారా? ఉంటే వారెవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో అత్యున్నత వేదిక పొలిట్ బ్యూరో. ఇందులో కీలక నేతలు ఉంటారు. పోలీసుల వద్ద ఉన్న సమాచారం మేరకు పొలిట్ బ్యూరోలో 4 నేతలుండగా వారిలో 2 ఇప్పటికే ఎన్కౌంటర్లో చనిపోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు బీహార్కు చెందిన మాంజీ ఎన్కౌంటర్లో కన్నుమూశారు. వయోభారంతో అనారోగ్యంతో ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లోజుల వేణుగోపాల్ మాత్రం ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో మిగిలారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్న మాట. 2004లో మావోయిస్టు పార్టీగా అవతరించినప్పుడు 42 మందితో పార్టీ సెంట్రల్ కమిటీ ఏర్పాటయ్యింది. గత కొంతకాలంగా కేంద్ర బలగాల తీవ్రస్థాయి కూంబింగ్తో పెద్ద సంఖ్యలో నేతలు, దిగువ స్థాయి నేతలు పోలీసులకు లొంగిపోయారు. మరికొందరు ఎన్కౌంటర్లలో చనిపోయారు. దీంతో ఇప్పుడు సెంట్రల్ కమిటీలో కేవలం 11 మంది మాత్రమే మిగిలినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీలో ఉన్న వారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల నేతలే. ముఖ్యంగా తెలంగాణ నేతలే ఎక్కువ మంది ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక ముందు కూడా తెలుగు నేతలే మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించాల్సి ఉంటుందని తెలుస్తోంది.